నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని కులావక జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో శ్రావస్తిలో ఉన్నప్పుడు వడకట్టు గుడ్డను అడ్డు పెట్టుకోకుండా నీరు త్రాగిన భిక్షువు గురించి చెప్పిన కథ. అంటే బుద్ధుడి కాలంలో ఇప్పట్లాగా ఫిల్టర్ సిస్టమ్స్ లేకపోతే ట్యాప్ సిస్టమ్స్ ఏమీ లేవు. అప్పుడు కేవలం నదిలో ప్రవహించే నీరు లేకపోతే బావిలో ఉండే నీరును వాళ్ళు త్రాగడానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఉపయోగించుకునే ముందు ఆ నీటిని వడకట్టి తాగాల్సి ఉంటుంది. అంటే ఏదైనా గుడ్డతోటి వస్త్రంతో దాన్ని వడకట్టి నీళ్లు తాగాలి. లేకపోతే దాంట్లో ఉండే జీవులు ఆ నీటితో పాటు శరీరంలోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఆ ప్రాణులు చనిపోతాయి. కాబట్టి నీరు త్రాగే ముందే చూసుకొని ఆ నీటిని త్రాగవలసి ఉంటుంది. సో ఒకానొక భిక్షువు నీటి గుడ్డను అంటే వడకట్టు గుడ్డను అడ్డు పెట్టుకోకుండా నీరు తాగుతాడు. సో అప్పుడు ఈ జాతక స్టోరీ అనేది చెప్పడం జరుగుతుంది. శ్రావస్తిలో ఇద్దరు యువ భిక్షువులు ఉండేవారు. వారు కోసల రాజ్యంలో ఒక జనపదానికి పోయి ఒక మంచి స్థలంలో కొన్నాళ్ళు గడిపారు. అప్పుడు వారికి సమ్యక్ సంబుద్ధుని చూడాలనే కోరిక కలిగి జేతవనానికి బయలుదేరారు. వారిలో ఒకని దగ్గర అంటే ఒక భిక్షువు దగ్గర నీటిని వడపోసే గుడ్డ ఉంది. రెండవ వాని దగ్గర లేదు. ముఖ్యంగా భిక్షు నియమాల్లో ఇది కూడా ఒకటే ఉంటుంది. ఏదైనా గ్రామంలోకి పోయేటప్పుడు తప్పకుండా అతని దగ్గర నీటిని వడగట్టే గుడ్డ ఇంకా సూది దారం అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కోసారి చీవరాలు కూడా చిరిగిపోవచ్చు. అప్పటికప్పుడే కుట్టుకోవడానికి సూది దారం కూడా తన వెంట తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ అట్లాగా తీసుకొని వెళ్ళకపోతే అతడికి అది దోషం కింద పరిగణింపబడుతుంది. అది భిక్షు నియమాల్లో వచ్చేదన్నమాట. అయితే ఒకటి దగ్గరేమో వడపోసే గుడ్డ ఉంది, రెండో వాడి దగ్గర లేదు. ఇద్దరు ఆ ఒక్క గుడ్డతోటే పని గడుపుకుంటున్నారు. ఒకనాడు వారిద్దరి మధ్య ఏదో చిన్న వివాదం వచ్చింది. దానితో వడకట్టు గుడ్డ ఉన్న భిక్షువు రెండవ భిక్షువుకి తన గుడ్డను ఇవ్వకపోవడంతో రెండవ వాడు దాహాన్ని ఆపుకోలేక వడకట్టు గుడ్డను ఉపయోగించకుండానే నీటిని త్రాగాడు. వారిద్దరూ జేతవనానికి చేరారు. బుద్ధుణ్ణి దర్శించుకొని ఆయనకి ప్రణామం చేసి ఒక పక్కగా వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు భగవానుడు వారితో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. బంతే, మేము కోసల రాజ్యంలో ఒక గ్రామం నుండి తమను చూడాలి అని వచ్చాము. మీరిద్దరూ కలిసిమెలిసి మైత్రిపూర్వకంగానే వచ్చారా అని భగవానుడు అడుగుతాడు. అయితే అప్పుడు వడకట్టు గుడ్డలేని భిక్షువు, బంతే, ఇతను దారిలో నాతో వాదం పెట్టుకొని వడకట్టు గుడ్డను ఇవ్వలేదు అన్నాడు. అప్పుడు రెండవ భిక్షువు, బంతే, ఇతను తెలిసి వడకట్టు గుడ్డ లేకుండానే జీవులతో పాటే నీటిని త్రాగాడు అని చెప్తాడు. భిక్షు, ఇది నిజమేనా? నీవు తెలిసే ప్రాణులతో పాటు నీరు త్రాగావన్నమాట నిజమేనా? అవును బంతే, నిజమే అని భిక్షువు సమాధానం చెప్తాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు, భిక్షువు, పూర్వం పండితులు దేవనగరాన్ని పాలించే రోజుల్లో యుద్ధంలో ఓడిపోయి సముద్ర తీర ప్రదేశంలో పారిపోతూ ఇలాంటి సమయంలో కూడా ఐశ్వర్యం కోసం ప్రాణవధ చెయ్యను అనుకొని గరుడ పక్షి పిల్లలను కాపాడడం కోసం రథాన్ని ఆపారు అని అప్పుడు జరిగిన కథను అక్కడ ఉన్న ఇద్దరు భిక్షువులకి, ఇంకొంతమంది భిక్షువులు కూడా ఆ చోట ఉంటారు, వారందరికి కూడా ఈ కథను వివరిస్తాడు. పూర్వం మగధ రాజ్యంలో రాజగృహలో ఒక మగధరాజు పాలించే రోజుల్లో బోధిసత్వుడు
మగధ రాజ్యంలోని మచల గ్రామంలో సంపన్న వంశంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి మగ కుమార అంటే గాకి గావత్తు వస్తుంది, మాఘ కుమారుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దవాడైన తర్వాత మానవకుడు అంటే యువకుడు అని అర్థము. కానీ ఇక్కడ మానవుడు అనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. తగిన సంబంధం చూసి తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేశారు. బోధిసత్వునికి పిల్లాపాకులు కూడా కలిగారు. ఆయన దానాలు చేస్తూ పంచశీలాలు పాటిస్తూ దయాగుణం కలిగి గొప్ప దాతగా పేరు పొందాడు. ఆ గ్రామంలో 30 కుటుంబాల వారు ఉన్నారు. ఒకరోజు ఆ గ్రామంలోని వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం వారంతా ఊరి మధ్యనున్న ప్రదేశానికి, అంటే రచ్చబండ లాంటి ప్లేస్ అంటారు కదా, ఆ ప్రదేశానికి చేరారు. తను కూర్చునే ప్రదేశాన్ని దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకొని కూర్చోవడానికి సిద్ధపడే సమయానికి వేరొకడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. మరలా మరో చోట శుభ్రం చేశాడు. ఇంకొకడు వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా వచ్చిన వారందరూ కూర్చునే ప్రదేశాన్ని శుభ్రం చేశాడు. తర్వాతి కాలంలో అందరూ సమావేశమయ్యే ఆ ప్రదేశంలో బోధిసత్వుడు ఒక మండపాన్ని కట్టించాడు. తర్వాత దానిని శాలగా మార్చి అందులో కూర్చోవడానికి రాతి పలకలను, మంచినీటి కోసం కుండలను పెట్టించాడు. క్రమంగా 30 మంది కూడా మంచికి మారిపోయారు. బోధిసత్వుడు వారిని శీలంలో ప్రతిష్ఠించాడు. శీలంలో నిలిచిన వారంతా శీలంలో నిలిచి అతనితో పాటు పుణ్యకర్మలు చేసేవారు. పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పలుగు, పారలు, గొడ్డళ్ళు, కత్తులు పట్టుకొని రహదారి పనికి పోయేవారు. దారికి అడ్డంగా ఉన్న బండల్ని పక్కలకి దొర్లించేవారు. బండి చక్రాలకు అడ్డు తగిలే ముళ్ళు పొదల్ని, చెట్టు చెమ్మల్ని నరికేవారు. ఎత్తు పల్లాలు సరిచేసేవారు. ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడంతా కూడా వంతెనలు కట్టేవారు. అవసరమైన చోట్ల చెరువులు తవ్వేవారు. విశ్రాంతి కోసం అక్కడక్కడ సత్రాలు నిర్మించేవారు. ఇలా బోధిసత్వుని బోధలో నిలిచిన వారు శీలాలను కాపాడుకునేవారు. ఇది చూసి ఆ గ్రామ అధికారి ఇలా అనుకున్నాడు, నేను ఈ గ్రామంలో సారాయి అమ్ముకునేవాడిని. అది తాగి మత్తులో వాళ్ళు చేసే తప్పులకి శిక్షగా అపరాధం విధించేవాడిని. ఈ విధంగా 2 చేతుల సంపాదించేవాడిని. ఇప్పుడు ఈ మానవకుడు వీరిని ధర్మ మార్గంలో పెట్టాడు. వీరిని ఎలాగైనా శిక్షింప చేయాలి అనుకొని వాడు రాజు వద్దకు పోయి, రాజా, ఒక దొంగల గుంపు గ్రామాన్ని దోచుకుంటుంది, ఎన్నో అపరాధాలు చేస్తుంది అని విన్నవించుకున్నాడు. అయితే నీవు వెళ్ళి వెంటనే వారిని పట్టి తీసుకొని రా అని రాజు ఆదేశించాడు. వెంటనే ఆ గ్రామాధికారి వెళ్ళి ఆ గ్రామంలోని 30 మందిని పట్టి బంధించి రాజు దగ్గరికి లాక్కొచ్చాడు. రాజు ఎలాంటి విచారణ జరపకుండానే వీళ్ళను ఏనుగు కాళ్ళ కింద వేసి తొక్కించేసేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారితో బోధిసత్వుడు ఎంత విపత్తు కలిగినా శీల సంపదను పోగొట్టుకోవద్దు, మైత్రీ భావనను విడనాడవద్దు అని చెప్పాడు. వారు కూడా అలానే చేశారు. వారిని తొక్కించి చంపడానికి ఒక ఏనుగును తీసుకువచ్చారు. మావటి ఎంత ప్రయత్నించినా అది వారిని తొక్కలేదు. దానిని కాదని మరో ఏనుగుని తెచ్చారు. అది అలానే చేసింది. ఇలా మార్చి ఏనుగుల్ని తెచ్చారు. ఏ ఏనుగు వారిని తొక్కి చంపడానికి ముందుకు రాలేదు. రాజు ఇది గమనించాడు. వారి దగ్గర ఏవో మూలికలు ఉన్నాయి అని అనుమానించాడు. వారి వద్ద వెతకండి అని రాజు ఆజ్ఞాపించాడు. భటులు ఎంత వెతికినా ఎవరి దగ్గర ఏ మూలిక దొరకలేదు. అయితే
ఏదో మంత్రం చదివి ఉంటారు. ఆ మంత్రం ఏమిటో అడగండి అని రాజు చెప్పగా భటులు వెళ్ళి వాళ్ళను రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు. రాజు మీ దగ్గర ఉన్న మంత్రం ఏమిటి అని అడగ్గా దానికి బోధిసత్వుడు రాజా జీవహింస చెయ్యకపోవడం, ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించకపోవడం, అబద్ధం చెప్పకపోవడం ఇవి తప్ప మా దగ్గర వేరే మంత్రాలేవీ లేవు. మేము సారాయి ముట్టుకోము, ఎవరిని ద్వేషించం, అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాం, దారులు బాగు చేస్తాం, చెరువులు తవ్వుతాం, సత్రాలు నిర్మిస్తాం, జనానికి ఉపయోగపడే పనులు చేస్తాం. మా దగ్గరున్న మంత్రం ఇదే, ఇదే మాకు రక్ష, మాకు శక్తి ఇదే అని బోధిసత్వుడు వివరించాడు. ఆ మాటలు విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. ఆ మోసగాడైన గ్రామాధికారి పదవి నుండి ఊడబీకి అతనికి అతని అక్రమ సంపాదన అంతా ఆ గ్రామానికి ఇప్పించి ఆ అధికారిని వారికి సేవకునిగా చేశాడు. రాజు తన ఏనుగును కూడా ఒక గ్రామానికి ఇచ్చాడు. ఆ తర్వాత వారు వడ్రంగిని రప్పించి ఆ గ్రామ కూడలిలో ఒక భవన నిర్మాణం ప్రారంభించారు. ఆ భవన నిర్మాణంలో ఆడవారికి చోటు ఇవ్వలేదు. ఆ సమయంలో బోధిసత్వుని ఇంట్లో సుధమ్మ, చిత్త, నంద, సుజాత అనే 4 ఆడవారు ఉండేవారు. వారిలో సుధమ్మ వడ్రంగి దగ్గరికి వెళ్ళి, అన్న, నాకు కూడా ఈ నిర్మాణంలో ఒక ప్రధాన పాత్ర ఉండేలా చెయ్యి అని కోరింది. ఆమె కోరిక మన్నించి ఆ భవన శిఖర గోపురాన్ని నిర్మించడానికి ఉపయోగించవలసి వచ్చే కణిక వృక్షం చెక్కతో గోపురాన్ని నిర్మించి దానిని ఒక గుడ్డలో చుట్టి ఒక మూల దాచాడు. భవన నిర్మాణం పూర్తయి శిఖర భాగం నిర్మించే సమయానికి ఆ వడ్రంగి, అయ్యా, ఇక మనం చేయవలసిన పని ఒకటి ఉంది అని అన్నాడు. ఏమిటి అన్నారు. ఈ భవనానికి శిఖరం కావాలి, దీనికోసం ఎండిన కన్నిక కర్ర కావాలి, పచ్చిది పనికిరాదు. ఆ కర్రతో శిఖర గోపురం ఇంతకు ముందే చేసి ఉండాలి. ఎవరి దగ్గరైనా అలాంటిదే ఉందేమో వెతకండి అని అక్కడ ఉన్నవారికి చెప్తాడు. వారికి సుధమ్మ వద్ద అలాంటి దారువు ఉన్నదని తెలిసింది. వారు ఎంత డబ్బు ఇస్తానన్నా ఆమె దాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరికి ఆమె, మీ నిర్మాణ పనుల పుణ్యంలో భాగం ఇస్తే నేను దీన్ని మీకు ఉచితంగానే ఇస్తాను అంది. స్త్రీలకు మా మంచి పనుల్లో భాగం ఇవ్వం అన్నారు అక్కడ ఉండే గ్రామ పెద్దలు. అప్పుడు ఆ వడ్రంగి, అయ్యలారా, తమరు ఏమంటున్నారు? ఒక్క బ్రహ్మలోకంలో తప్ప మరెక్కడ ఆడవారికి వెళ్ళలేదు. మీరు ఈ గోపుర శృంగాన్ని తీసుకోండి, మన పని నెరవేర్చండి అని చెప్పాడు. అప్పుడు వారు అంగీకరించి ఆ శృంగాన్ని తీసుకొని భవన నిర్మాణం పూర్తి కావించారు. అక్కడే ఎన్నో రకాల ఫల వృక్షాలు ఉన్నాయి. చిత్త ఆ ఉద్యానవనం చుట్టూ ఎన్నో పుష్ప ఫల వృక్షాలు నాటింది. నంద కూడా సరస్సులు తవ్వించి వాటిలో 5 రకాల తామరలు పెంచింది. సుజాత మాత్రం ఏమీ చేయలేదు. అంటే వీరందరూ కూడా ఆ బోధిసత్వుని ఇంట్లో ఉండే 4 ఆడవాళ్ళు. బోధిసత్వుడు తల్లి సేవ, తండ్రి సేవ, వృద్ధుల సేవ చేస్తూ అబద్ధాలు చెప్పకుండా, పరుషంగా మాట్లాడకుండా, అంటే కఠినపు మాటలు మాట్లాడకుండా, చాడీలు చెప్పకుండా, మాచర్యాలు లేకుండా ఈ 7 నియమాలను పాటిస్తూ జీవించాడు. తల్లిదండ్రులను సేవించేవాడు, పెద్దలను గౌరవించేవాడు, ఇంకా మధుర భాషితుడు, అంటే ఎప్పుడు సున్నితంగానే మాట్లాడేవాడు, మధురమైన విషయాల గురించే మాట్లాడేవాడు. మధురమైన అంటే మాట్లాడేటప్పుడు ఎటువంటి కఠిన పదాలు రాకుండా ఉండటం. ఇంకా నిందలు మోపనివాడు,
మాత్సర్యం ఎరగనివాడు అంటే పిసినారితనం లేనివాడు అని అర్థం. కోపం లేనివాడు, ఇంకా సత్యము మాత్రమే మాట్లాడేవాడు, 33 లోకాలలో సచ్చీలునిగా ఎంచబడును అని చెప్తాడు. ఇలా జీవించి బోధిసత్వుడు కొన్నాళ్లకు తనువు చాలించి తావతింస దేవతా లోకంలో శక్రునిగా పుట్టాడు. శక్రుడు అంటే దేవరాజు పదవి. ఆ గ్రామంలోని మిగిలిన ఆయన సహచరులు కూడా ఆ లోకానికే పోయారు. అప్పుడు అసురులు కూడా అక్కడే నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ రాజ్యంలో ఉంటే ఇక మనమెందుకు అని పలికి శక్రుడు అంటే శక్రుడు దివ్య సురాపానం చేసి అక్కడ ఉండే ప్రమత్తులైన ప్రజ్ఞాశూన్యులై ఉన్న అసురుల్ని కాళ్ళు పట్టి సీనేరు పర్వత ప్రాంతానికి విసిరికొట్టాడు. దేవలోకం నుండి అలా వారు పడిన సీనేరు ప్రాంతం వరకు ఉన్న ప్రాంతం అసురలోకం అయ్యింది. ఒక్క యుగం పాటు జీవించే ఈ శక్రుని జీవితం అంటే శక్రుని రాజ్యంలో పారిజాత వృక్షం జన్మించింది. దానికి చిత్తపాటలి అనే పేరు వచ్చింది. ఈ వృక్షం యొక్క పూల వల్ల ఈ ప్రదేశం విద్రుమ దేవలోకం కాగలదని అసురులు గ్రహించి ఈ ముసలి శక్కుడు మనల్ని సురాపాన మత్తుల్ని చేసి మన నగరాన్ని ఆక్రమించి మనల్ని ఈ సముద్ర తీరంలోకి అగాధంలోకి విసిరివేశాడు. కాబట్టి మీరంతా బయలుదేరండి, యుద్ధంలో ఆ శక్కుని ఓడించి మన లోకాన్ని మనం తిరిగి పొందుదాం అనుకొని అసురులంతా ఆయుధాలు ధరించి చీమల స్తంభం మీదికి పాకినట్లుగా సీనేరు పర్వతం మీదికి ఎక్కడం ప్రారంభించారు. అసురులు విజృంభించి వస్తున్నారని గ్రహించి శక్రుడు యుద్ధం చేయడానికి ఆ సముద్ర ప్రాంతానికి వెళ్ళాడు. కానీ యుద్ధంలో ఓడిపోయి అక్కడికి 200 యోజనాల దూరంలో దక్షిణ సముద్ర తీరంలో ఉన్న ప్రాంతానికి వైజయంతం అనే రథంపై పారిపోయాడు. అలా పోయి ఆ రథం సింబలి వనంలో ప్రవేశించింది. ఆ రథం పోయే దారిలోని చెట్లన్నీ నలిగి విరిగి అఖాతంలో పడిపోయాయి. ఆ చెట్లు కొమ్మల గూళ్ళల్లో ఉన్న గరుడ పక్షి పిల్లలు ఆ చెట్లతో పాటుగా అఖాతంలో పడిపోయి రోదిస్తున్నాయి. అప్పుడు ఆ శక్రుడు రథసారథితో, మాతలి, ఈ రోదనలు ఏమిటి, ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి అని అడిగాడు. దేవా, తమ రథం వేగానికి వృక్షాలు నలిగి విరిగిపోయాయి, వాటితో పాటు ఈ గరుడ పక్షి కూనలు పడిపోతూ భయంతో రోధిస్తున్నాయి అని సారథి చెప్పాడు. మాతలి, నా వల్ల వాటికి ఇబ్బంది కలగకూడదు, రాజ్యాధికారం కోసం జీవహింస జరగకూడదు, వాటిని రక్షించడం కోసం అవసరమైతే అసురులకి నా ప్రాణం అర్పిస్తాను, రథాన్ని వెనక్కి మరలించు అంటూ శక్రుడు ఈ గాథను పలికాడు. గరుడ పక్షుల గూళ్ళు, గుబురు సింబలి చెట్లు రాలుతున్నవి మాతలి, రథము తాకి అసుర మూకలకు అసువులు అర్పింతును కానీ కూన పక్షుల ఉసురును నేను మూట కట్టుకోను. అప్పుడు మాతలి రథం వెనక్కి తిప్పి మరో మార్గంలో తిన్నగా దేవలోకం వైపుకు పోనిచ్చాడు. దేవలోకాన్ని ఆక్రమించిన అసురులు ఈ రథం సవ్వడి విని శక్రుడు ఇతర లోకాల నుండి తమపైకి వస్తున్నాడని ఊహించి బలం పుంజుకోవడం వల్లే తిరిగి వస్తున్నాడు అనుకొని ప్రాణభయంతో వణికిపోతూ తమ అసుర లోకానికి పారిపోయాడు. ఆ విధంగా శక్రుడు దేవలోకంలో ప్రవేశించి దేవతాగణంతో సురాగణంతో ఆ నగరం మధ్యలో నివసించాడు. అప్పుడు భూమిని చీల్చుకొని
1000 యోజనాల మేర ఒక గొప్ప భవనం లేచి వచ్చింది. విజయం పొందిన సమయంలో వచ్చిన ఆ భవనం కాబట్టి దానిని వైజయంతి అని అన్నారు. దాన్ని గూర్చి చెప్పిన గాథ ఇది. ఏంటంటే, ఆ 2 నగరాలను యుద్ధంలో ఆక్రమించుకోవడం అసాధ్యం కావడం వలన అయోధ్య అని చెప్పబడ్డాయి. అవి దేవనగరం, ఇంకా అసుర నగరం. అసురులు బలవంతులైనప్పుడు దేవతలు పారిపోయి దేవనగరంలో ప్రవేశించి ద్వారాలను మూసివేసేవారు. అప్పుడు 1000 మంది అసురులు కూడా ఏమి చేయలేకపోయేవారు. అలాగే దేవతలు బలవంతులైనప్పుడు అసురులు పారిపోయి అసుర నగరంలోని వాళ్ళ నగరంలో ప్రవేశించి ద్వారాలను మూసేసేవారు. అప్పుడు 1000 మంది దేవతలు వెళ్ళినా కూడా వారిని ఏమీ చేయలేకపోయేవారు. అందువలన ఇవి అయోధ్య నగరాలు అనబడ్డాయి. ఆ రెండింటి మధ్య నాగులు మొదలైన 5 రకాల బలాలను శక్రుడు రక్షణ కోసం నియమించాడు. ఇందులో ఉరగ శబ్దంతో చెప్పబడిన నాగులు నీటిలో బలవంతులు. అందువలన వారిని మొదటి ప్రాకారం వద్ద నియమించాడు. కరోటి శబ్దంతో గరుడులు చెప్పబడినారు. కరోటి అంటే పానంలాగా భోజనం చేసేవారు. పక్షులు తల పైకెత్తి గుడుక వేసినట్లుగా ఆహారం తీసుకొనడం వల్ల వాటిని అలా పిలుస్తారు. వారిని 2వ ప్రాకారం వద్ద నియమించాడు. పయస్సహారి అంటే కుంభండులు అనబడే దానవ రాక్షసులు. వారిని 3వ ప్రాకారం వద్ద నియమించాడు. ఇంకా మదనయుత శబ్దంతో యక్షులు పేర్కొనబడ్డారు. విషమ ప్రదేశాల్లో కూడా వారు చక్కగా నడుస్తారు. వారిని 4వ ప్రాకారం వద్ద నియమించాడు. మహంత అంటే 4 చతు మహారాజిక దేవతలు. వారిని 5వ ప్రాకారం వద్ద నియమించాడు. ఈ విధంగా దాని రక్షణకు 5 రకాల బలగాలను నియమించాడు. అలా 5 స్థానాల్లో రక్షణను ఏర్పరచుకొని దేవతల రాజైన శక్రుడు దివ్య భోగాలను అనుభవిస్తూ ఉండగా సుధమ్మ చనిపోయి దేవలోకంలో అతనికి భార్యగా జన్మించింది. ఆమె ఆనాటి భవనానికి శృంగం దానం చేసింది కాబట్టి దాని ఫలితంగా 500 యోజనాల విడివి కలిగి ఒక దేవ భవనం ఆమె కోసం ఉద్భవించింది. ఈ దేవతా లోకాల్లో కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు చేసుకున్న పుణ్యపారమితల వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఆ దేవలోకంలో జన్మించినప్పుడు వాళ్ళ కోసం అనేది నివసించడానికి ఆ నిర్మాణం అనేది సిద్ధంగా ఉండేది వాళ్ళ పుణ్యపారమితల వల్ల. ఆ భవనంలో దివ్యమైన శ్వేత ఛత్రం కింద బంగారు సింహాసనం మీద కూర్చొని శక్కుడు దేవ మానవుల్ని పాలిస్తున్నాడు. అలాగే చిత్ర మరణించి శక్కునికి దాసిగా పుట్టింది. ఆమె ఆనాడు నిర్మించిన ఆరామ నిర్మాణ ఫలంగా చిత్రాల తావనం పేరుతో ఒక భవనం వెలిసింది. ఆ తరువాత నంద కూడా మరణించి శక్కునికి దాసిగానే పుట్టింది. మంచినీటి చెరువులు తవ్వించిన ఫలితంగా ఆమె పేరుతో నంద పుష్కరిణి అనే మంచినీటి కొలను ఏర్పడింది. అలాంటి కుశల కర్మలు చేయకపోవడం వల్ల సుజాత ఒక అరణ్యంలో కొంగగా పుట్టింది. సుజాత ఏమైందో ఎక్కడుందో అని శక్కుడు ఆలోచించాడు. చివరికి ఆమె ఉన్న ప్రదేశం తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొని దేవతా లోకానికి వచ్చి అక్కడి సుధమ్మ భవనం, ఇంకా చిత్ర ఉండే ఆరామం, ఇంకా నంద పుష్కరిని చూపించి వీరు కుశల కర్మలు ఆచరించడం వల్ల ఇలా జన్మించారు. నీవు ఎలాంటి కుశల కర్మలు చేయకపోవడం వల్ల అరణ్యంలో జంతులోకంలో జన్మించావు. ఇకనైనా మంచి కర్మలు ఆచరించు అని బోధించాడు. శక్కుడు ఆమెకు పంచశీలాలను ఉపదేశించి తీసుకొని పోయి అరణ్యంలో వదిలిపెట్టాడు. అక్కడే సుజాత పంచశీలాలని పాటిస్తూ జీవిస్తుంది. కొంతకాలానికి శక్కుడు సుజాతను పరీక్షించడానికి వెళ్ళాడు. ఒక చేప రూపంలో ఆమె ముందు పడ్డాడు.
చచ్చిన చేప అనుకొని ఆ కొంగ అంటే సుజాత దాన్ని ముక్కుతో కరచుకుంది. ఇంతలో చేప తోక కదిలింది. అయ్యో, ఇది ఇంకా బ్రతికి ఉన్నది అనుకొని ముక్కును కరిచిన చేపను వదిలివేసింది. అంటే ఇంకా పంచశీలాలను పాటిస్తూ ఉంది. మంచిది మంచిది, నువ్వు పంచశీలాలను చక్కగా పాటిస్తున్నావు అంటూ సక్కుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ కొంగ మరణించి వారణాసిలో ఒక కుమ్మరి వారి ఇంట్లో పుట్టింది. ఆమె ఏమైంది, ఎక్కడ ఉంది అని సక్కుడు ఆలోచించి చివరకు వారణాసిలో ఉన్నదాన్ని తెలుసుకొని ఒక ముసలి దోసకాయల వ్యాపారిగా వెళ్ళాడు. బండి మీద దోసకాయలు పెట్టుకొని ఊరి మధ్యలో ఆగి ఒక చోట కూర్చొని దోసకాయలు అని, అంటే దోసకాయలు అమ్మేవాళ్ళు అంటారు కదా, ఆ పండ్ల అంటే ఆ కాయల గురించి అని కేకలు వేశాడు ఆ వృద్ధ వ్యాపారి. అయ్యా, దోసకాయలు ఇవ్వు అని అక్కడ ఉండే జనం పోగయ్యారు. పంచశీలాలను పాటించే వారికే ఇస్తాను, మీరు ఆ విధుల్ని పాటిస్తున్నారా అని వృద్ధుడు అడిగాడు. ఆ విధులేవో మాకు తెలియదు, మాకు దోసకాయలు ఇవ్వు అన్నారు. నాకు అమ్మకంతో పని లేదు, పంచశీల విధుల్ని పాటించే వారికి ఊరికే ఇస్తాను, అంటే ఉచితంగా ఈ దోసకాయల్ని ఇస్తాను, ఇతరులకు ఇవ్వను అన్నాడు ఆ వ్యాపారి. ఇతను వ్యాపారిలా లేడు, పెద్ద హాస్యగానిగా ఉన్నాడు అనుకొని వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ విషయం తెలుసుకున్న సుజాత అవి తన కొరకే వచ్చాయని గ్రహించి వృద్ధ వ్యాపారి దగ్గరికి వచ్చింది. అమ్మ, నీవు పంచశీలాలను ఆచరిస్తున్నావా అని వృద్ధ వ్యాపారి అడిగాడు. అవును, ఆచరిస్తున్నాను అని చెప్పడంతో ఇవి నీకోసమే తెచ్చాను అని ఆ వృద్ధుడు ఆ దోసకాయల బండిని ఆమె ఇంటి వద్ద దించేసి వెళ్ళిపోయాడు. ఆ సుజాత పంచశీలాలను పాటిస్తూ తన మరణానంతరం వేపచిత్తుడు అనే అసురరాజుకు కూతురుగా పుట్టింది. ఆమె పెరిగి పెద్దదైంది. అందాల అంటే సౌందర్య రాశిగా రూపొందింది. ఆ అసురరాజు తన కుమార్తె వివాహానికి స్వయంవరం ప్రకటించగా అది విని సక్రుడు ఒక అసుర రాకుమారునికి వేషంలో స్వయంవరానికి వెళ్ళాడు. చక్కగా అలంకరించుకొని ఉన్న తన కుమార్తెను సభా మందిరానికి తెచ్చి నీకు నచ్చిన వాణిని వరించు అని అసురరాజు చెప్పగా ఆమె అన్ని వైపులకు చూసి గత జన్మల స్నేహం కారణంగా సక్రుని గుర్తించి ఆయన్నే వరించింది. సక్రుడు అలా సుజాతను గ్రహించి దేవలోకానికి చేర్చి 2.5 కోట్ల మంది నాట్యకత్తెలకు రాణిని చేశాడు. ఆ తర్వాత మరణానంతరం అక్కడ జీవిస్తూ, అంటే కొంతకాలం దేవతా లోకంలో, అది కూడా అనిత్యమైనది, అంటే దేవ పదవి కూడా వాళ్ళు చేసుకున్న సత్కారాల వల్ల అది లభిస్తుంది. ఆ పుణ్యం ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి చనిపోయి ఇంకొక చోట వాళ్ళ గత పూర్వ కర్మల ప్రకారం వారి జన్మల్ని పొందటం జరుగుతుంది. సో అందువలన దేవతా లోకాలు అన్నవి ఈ ఇంద్రియ సుఖాలను ఇస్తాయి, కానీ అవి కూడా నిత్యమైనవి కాదు, అనిత్యమైనవి అని బుద్ధుడు చెప్తాడు. అందుకోసం అట్లీస్ట్ జంతులోకాల్లో జన్మించకుండా ఉండాలి అంటే పంచశీలాలను పాటిస్తూ దానాది పుణ్యకర్మలు చేస్తూ ఎప్పుడు అబద్ధం చెప్పకుండా ఉంటూ శీలాలను పాటిస్తే అట్లీస్ట్ వాళ్ళు ఈ జంతులోకాల్లో నరకలోకాల్లో జన్మను పొందరు అని చెప్తాడు బుద్ధుడు. అందుకే వాళ్ళ తోటి వారిని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళందరినీ కూడా ఆయన పంచశీలాలు పాటించమని మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. ఇంకా దానాది పుణ్యకర్మలు చేయండి అని కూడా చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సుధమ్మ ఒక గోపురాన్ని దానం చేయడం వల్ల దేవతా లోకంలో జన్మించింది. అందుకోసం గృహస్థులుగా ఉన్నప్పుడు కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా 4 కర్మలు చేయకుండా ఉండాలి. ప్రాణహింస చేయొద్దు,
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దొంగతనం చేయొద్దు, అంటే ఇవ్వని వస్తువు ఏది కూడా తీసుకోవద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఈ 4 వీటి వల్ల మనసులో చిత్తమలినాలు అనేది ఇంకా వృద్ధి అవుతూ ఉంటాయి. అంటే రాగద్వేష మోహాలు వృద్ధి అవుతూ ఉంటాయి. అందుకని కనీసం ఈ 4 వీటిని పాటిస్తూ ఉండాలి. అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మిగతా ప్రాణాన్ని కూడా రక్షించడానికి ముందుకు వచ్చేవాడు. ఎందుకంటే అలా గొప్ప శీలాన్ని పాటించినప్పుడే బుద్ధుడు అవ్వగలుగుతాడు. అర్హంత స్థితిని పొందాలి అంటే కూడా అటువంటి శీలాన్నే పాటిస్తూ ఉండాలి. బుద్ధుడు ఈ ధర్మోపదేశం చేసి భిక్షు పూర్వం దేవరాజ్యాన్ని పాలించిన ప్రాజ్ఞులు ఈ విధంగా తమ ప్రాణత్యాగానికైనా తెగించి జీవహింసను మానారు. కానీ నీవు కళ్యాణకారకమైన బుద్ధ శాసనంలో ప్రవచించి వడపోత గుడ్డను అడ్డు పెట్టుకోకుండా జీవకోటితో సహా నీటిని త్రాగినావు అని చెప్పి ఈ విధంగా చెప్తాడనమాట. అప్పటి నుంచి ఆ భిక్షువు ఆ నియమాలను చక్కగా పాటిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో మాతలి పేరు కల రథసారథి ఈనాటి ఆనందుడు, అప్పటి సక్రుడిని నేనే అని ఈ జాతక కథ సారాంశాన్ని బుద్ధుడు చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత అక్కడ ఉండే భిక్షువుల్లో కొంతమంది శ్రోతాపన్న స్థితిని పొందుతారు, కొంతమంది త్రిశరణాలలో ప్రతిష్ఠితులు అవుతారు. ఎందుకంటే వేరే శరణ్యం ఏది సరైనది కాదు. బుద్ధుడు, ధర్మము, సంఘము, ఇవే త్రిరత్నాలే మనకి ఉత్తమమైన శరణ్యం అని తెలుసుకోవాలి. ధర్మాన్ని ఆచరిస్తూ దానిలో ముందుకు వెళ్తూ మన మనసులో ఉన్న దుఃఖాన్ని అంతం చేసుకోవాలి. ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.